చేరుకూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనలో వాక్యము విత్తిన తర్వాత అది విత్తనముగానే ఉండక అది ఫలించే చెట్టుగా మారాలి. విత్తన వాక్యం విత్తనముగానే ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. మన హృదయం అనే నేలలో వాక్యం అనే విత్తనం పడిన తర్వాత దానిని మనమేం చేయాలంటే వాక్యాన్ని సంరక్షించాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని సంరక్షించుకుంటామో ఎక్కడ? హృదయంలో. వాక్యాన్ని సంరక్షించుకోవడం అంటే చుట్టూ కంచె వేసి మళ్ళీ ఒక మనుషులు కట్టె తీసుకొని కావలి వాని వలె ఉండటం కాదు. వాక్యాన్ని మన హృదయంలో ఉండినట్లుగా అక్కడే ఫలించే విధంగా మనం చెయ్యాలి అని అంటే మనం రోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఫలించటం. రోజు జ్ఞాపకం చేసుకుంటున్న మనలో ఆత్మఫలాలు అనేటువంటివి ఫలిస్తాయి. కాబట్టి వాక్యం అనేది వాక్యానికి న్యాయం చేసేవారిగా మనం ఉండాలి అని అంటే వాక్యం ఎప్పుడు అన్యాయం అయిపోదు. వాక్యం న్యాయం చేసేది. వాక్యానికి మనం న్యాయం ఎలా చేస్తాము అని అంటే వాక్యాన్ని భద్రపరచుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. కనుక వాక్యానికి మనం విలువ ఎప్పుడైతే మనం ఇస్తామో వాక్యం మనలో ఫలిస్తుంది ప్రియులారా. అలా ఫలించే విధంగా మన బ్రతుకులను దిద్దుకొని వాక్యాన్ని మరి పాటించే విధంగా మనం బ్రతకాలి. బైబిల్లోనండి ఏ సందర్భాన్ని మనం లేవనెత్తి చూసినా దేవుడు మన మేలు కోరి రాయించాడని మనకు తెలుసు. ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకోగలిగే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. కనుక వాక్యం అనేది మన ఆత్మకే కాకుండా మన దేహానికి కూడా చాలా 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 అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు మన దేహానికి అవసరము అనంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకొను అన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సొలొమోను గారు స్త్రీ గురించి ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు అని అంటే ఇల్లు ఎవరు కడతారు? మరి గౌండలు కడతారు. తర్వాత కూలోళ్ళు అంటే అందులో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు కదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నప్పుడు అసలు స్త్రీని ఎందుకు అక్కడికి తీసుకొచ్చారు? స్త్రీతో ఎందుకు పోలుస్తున్నారు? అసలు ఇల్లు ఏంటి? ఏ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు చెప్తున్నాడు సొలొమోను గారి ద్వారా? దీన్ని ఆలోచించాలి మనం. జ్ఞానవంతురాలు, ఏ జ్ఞానవంతురాలు అన్నప్పుడు ప్రియులారా, వాక్య ప్రకారం తనతో పాటు తన భర్తను, తన పిల్లలను వాక్యంలో నడిపిస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు అది వారి ఇల్లు. ఇల్లు అనగానే మనకు కనబడుతున్నటువంటి ఈ రాతి కట్టడాలు కాదు ప్రియులారా, రాతి కట్టడాలు కాదు. ఎక్కడ విండోస్ ఉండాలనో, ఎక్కడ డోర్ ఉండాలనో, ఎక్కడ కిచెన్ ఉండాలనో, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలనో అదంతా కూడా కట్టి అలా కడితే జ్ఞానవంతురాలా? అలాగైతే జ్ఞానం లేని వాళ్ళు కూడా చక్కగా ఇల్లు కడుతుంటారు. కొన్ని ఇళ్ళను మనం చూడగలుగుతానండి, చాలా చక్కగా ఉంటాయి.
అది చూసిన వెంటనే అబ్బా ఇలాంటి ఇల్లు నాకు ఉంటే బాగుండేది, మా కుటుంబానికి ఉంటే బాగుండేది, ఇలాంటి ఇల్లు ఈ విధంగా బెడ్రూమ్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, హాల్ కానివ్వండి, వరండా కానివ్వండి, ఈ విధంగా కిటికీలు విండోస్ కానివ్వండి, ఇలా ఉంటే మా ఇల్లు కూడా బాగుంటుంది అని ఆలోచిస్తాం. దీని గురించి దేవుడు చెప్పాడా? జ్ఞానవంతురాలు అనగా భక్తురాలు. ఈ భక్తురాలు ఏం చేస్తుందంటే భర్తను భక్తిలో నడిపిస్తుంది, పిల్లలను కూడా భక్తిలో నడిపిస్తుంది. మరి గృహ పరిపాలన అని ఉంది బైబిల్లో, లేదు బయట కూడా గృహ పరిపాలన ఎవరు చేస్తారు చెప్పండి? స్త్రీలే చేసేయాలి. గృహ పరిపాలన, చీపురు ఎక్కడ ఉండాలి, పళ్ళెం ఎక్కడ ఉండాలి, ఏమండి డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, కుర్చీలు ఎక్కడ ఉండాలి, గృహ పరిపాలన చేసే వాళ్ళకు తెలిసినట్టుగా మిగిలిన వాళ్ళకు తెలియదు. ఎందుకంటే గృహాన్ని పరిపాలించేది స్త్రీ కనుక స్త్రీని ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని అనగానే జ్ఞానవంతురాలే కాకుండా తన కుటుంబం అంతా కలిపి ఇల్లు, ఆ ఇల్లుని భయభక్తిలో మరి కొనసాగించే విధంగా తయారు చేసేది జ్ఞానవంతురాలు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన కుటుంబాన్ని తన చేతులతో ఊడబెరుకును అన్నాడు. చూడండి, కొన్ని కుటుంబాలను చూసినప్పుడు అండి, వాళ్ళ పిల్లల ప్రవర్తన తీరును చూసినప్పుడు ఆ పిల్లలు అలా కావడానికి వాళ్ళ అమ్మే కారణం అంటుంటారు, ఆ పిల్లలకు అలా కావడానికి వాళ్ళ తండ్రే కారణం అంటుంటారు, ఆ పిల్లలు అలా కావడానికి తల్లిదండ్రులు ఇద్దరు కారణం. వాళ్ళ భయభక్తులలో పెంచింటే ఆ పిల్లలు అలా తయారయ్యేవారు కాదు అని మరి మనం అంటుంటాం, ఊత పదాలుగా మాట్లాడుతుంటాం. ఏమైనా దేవుని పిల్లలారా మీరు ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితేనండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా ఆయన యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. మరణకరమైన రోగం. ఈరోజు ప్రపంచంలో ఆనాటి నుండి నేటి వరకు మరణకరము కాని రోగాలు, మరణకరమైన రోగాలు రావటం, వెళ్ళిపోవటం, లేదా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం ప్రపంచంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన జీవితంలో కూడా ఒకే రోగముతో సంవత్సరాలు బాధపడే వారిని మనం చూసాం. రోగం వచ్చిన తర్వాత ఆ రోగం కాస్త వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూడగలిగాం. కొన్ని రోగాలు ఉన్నాయి, దీర్ఘకాలిక రోగాలు. క్యాన్సర్ దీర్ఘకాలిక రోగం, ఏమండి, కుష్టు దీర్ఘకాలిక రోగం, డయాలసిస్ దీర్ఘకాలిక రోగం, ఏమండి, తర్వాత ఈ షుగరు, బీపీ ఉన్నాయి కదా, అవి కూడా దీర్ఘకాలిక రోగాలే. అంటే దీర్ఘకాలిక రోగాలు అనేటువంటివి మన జీవితం అలాగే ఉంటాయి, అయిపోవు. కొన్ని రోగాలు, ఉదాహరణకు ఒక జ్వరం వచ్చిందనుకోండి, లేదా ఒళ్ళు నొప్పులు వచ్చాయనుకోండి, అవి వస్తాయి, వెళ్ళిపోతుంటాయి, కంటిన్యూగా ఉండవు కదా, ఏమండి. ఇప్పుడు కంటిన్యూగా ఉండేటువంటి రోగాలు ఉన్నాయి, వచ్చి వెళ్ళిపోయే రోగాలు కూడా ఉన్నాయి. హిజ్కియా యూదుల రాజు అండి, ఆయన యూదారాజు. ఇతనికి రోగం వచ్చింది. అది ఎలాంటి రోగము అంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అతని దగ్గరికి వచ్చి చెప్పిన గొప్పవాడండి ఆయన. అంటే ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపి నువ్వు చనిపోబోతున్నావు అని అందరికీ చెప్తుంటాడా? ఏమండి, చరిత్రలో కానీ
హిజ్కియా జీవితంలో మాత్రం ప్రవక్త ఆమోజు కుమారుడైనటువంటి యెషయా గారు మరి రాజైనటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నీవు మరణమవుతున్నావు గనుక ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచిస్తే హిజ్కియా గారు కొన్ని క్షణాలలో చనిపోబోతున్నారు. అలా చనిపోబోతున్నటువంటి సమయంలోనండి యెషయా గారు వచ్చి చెబుతున్నాడు అని అంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటున్నాడు. అంటే ఏ ఇల్లు? మన దేహమే దేవుని ఆలయం అని బైబిల్లో ఉంది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితేనంటే చాలా మంచి విషయాన్ని తెలియజేశాడు పౌలు గారు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనైనా ఉత్సాహమును తుద మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే బాగా వినండి, మనమే ఆయన ఇల్లు. హిజ్కియా ఎలాంటి వాడు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి హిజ్కియా చాలా భక్తుడేనండి. దేవుడు అంటే, దేవుని పని అంటే, దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే చాలా మంచిగా ఉండేవాడు, మంచిగా ఆలోచించేవాడు. కానీ యెషయా గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెషయా గారు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నీవు మరణమవుతున్నావు గనుక నువ్వు చనిపోబోతున్నావు. మనిషికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మనిషికి ఎలా ఉంటుంది? మనిషి మరి రోగంతో ఉన్నప్పుడు నీవు బ్రతకటానికి అవకాశం లేదు, నువ్వు చనిపోబోతున్నావు కొన్ని క్షణాల్లో అంటే ఎలా ఉంటుంది చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. ఒకవేళ నీ ఇల్లు చక్కబెట్టుకొని ఒకవేళ యెషయా గారు హిజ్కియాకు చెప్పకపోతే, అంటే ఆ మాట చెప్పగానే, ఆ మాట అనగానే హిజ్కియాకు గుండెల్లో దడబుట్టింది, భయం వేసింది. ఎందుకు భయం వేసింది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? అతనిలో కాస్త లోపాలు దేవునికి కనబడ్డాయి కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే, ఏమండి మరి ఇల్లు అనగానే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఇందాక అన్నాను, ఇల్లు అనగానే భౌతిక సంబంధమైన ఈ ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏ హాలు ఎక్కడ ఉండాలనో, ఎలాంటి వస్తువులను ఎక్కడ దాచుకోవాలనో ఇవి కాదు. నీ ఇల్లు చక్కబెట్టుకోనంటే ఇంట్లో ఉన్నటువంటి బుషి కొట్టి, ఏమండి చీపురుతో కసువు కొట్టి, అవునా, ఇవన్నీ తీసేయడం కాదు. కానీ నీ ఇల్లు చక్కబెట్టుకోనంటే తనలో ఉండేటువంటి ఏవైతే లోపాలు ఉన్నావో, ఇంకా దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే చనిపోతున్నావు అని చెప్పగానే ఇక హిజ్కియాలో ఉండేటువంటి ఏ లక్షణాలు అయితే ఉంటున్నాయో, చెడు లక్షణాలు, వాటన్నింటినీ మార్చుకోవాలి అనుకున్నాడండి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి, హిజ్కియా గారు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అన్నాడు. చూడండి ఏమండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ మాట? ఎంత యథార్థవంతుడు, ఎంత మంచివాడు, యెహోవా మందిర సేవను ఎంత చక్కగా జరిగించాడో, అలా జరిగించిన అతను వర్ధిల్లింపజేయబడ్డాడు. మళ్ళీ మాట చదివితే 21వ వచనంలో, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ధర్మశాస్త్రాన్ని, తర్వాత యెహోవా మందిర సేవలో కానీ, ధర్మశాస్త్ర విషయంలో కానీ ఆయన హృదయపూర్వకముగా
పని చేసినట్టుగా మనకు కనబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా బైబిల్లో. అలాంటి గొప్పవాడు ఒకవేళ మరించి ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా యెషయా గ్రంథంలో చెప్పాడు. ఒకసారి ఆ మాట చూసుకుందామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతను రచించినది ఆరోగ్యం పొందిన తర్వాత రచించింది. అంటే రోగం వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా, హిజ్కియా గారు రోగంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యెషయా గారు చెప్పాడు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని. అప్పుడు తర్వాత ప్రార్థన చేశాడు దేవునికి. హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా ఒకవేళ నీ చిత్తమైతే నాకు మరి ఆయుష్ పెంచు, నా ఆరోగ్యాన్ని బాగుపరచు, నేను ఇంకా మీ యొక్క పనిని నేను ఎంతో యథార్థంగా చేశాను కదా, నీకు తెలుసు కదా ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు పెంచాడు. అలా పెంచిన తర్వాత అంటే ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఆయన రచించాడు. ఏమని రచించాడో 10వ వచనంలో చెప్తుంటాడు, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుష్శేషము పోగొట్టుకొని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ యెషయా గారు వచ్చి ఆ మాట చెప్పకపోతే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పకపోతే, దేవుడు తన మాటల చేత మనల్ని కూడా దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరిస్తున్నాడు. మీరు కూడా మీ బ్రతుకులు మార్చుకోవాలి, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ లోపాలు కడిగేసుకోవాలి, నీ పాపాలు కడిగేసుకోవాలి అని దేవుడు చెబుతూనే ఉన్నాడండి. అలా హిజ్కియాకు చెప్పాడు కనుక అతడు మారు మనసు పొందాడు. మరలా ఇదిగో ఆయన రచిస్తున్నాడు ఆయన గురించి. అతనే ఒకవేళ దేవుడే నాకు చెప్పకపోతే నేను మరణమై నా ఆయుష్శేషము పోగొట్టుకొని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదునని నేను అనుకుంటుని అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏమండి హిజ్కియా గారు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ మాటలే నాకు తెలియజేయకపోతే, దేవుని యొక్క వాక్యము పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యము మనముగా రియలైజ్ కావాలి, రెక్టిఫై కావాలి. మీకు అర్థమవుతుందా? మనంతటా మనమే రియలైజ్ కావాలి అని దేవుడు ఎవరి హృదయాలకు వాళ్ళకు తగినట్టుగా దేవుని యొక్క వాక్యం హెచ్చరికలుగా చెబుతూనే ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. హిజ్కియా విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే మరి కాలం గడిచే కొద్దీ, తరాలు మారే కొద్దీ, మనుషులు మారే కొద్దీ, మనుషుల తరాలు మారుతున్న కొద్దీ ఇంకా మనలో ఉండేటువంటి దుర్మార్గతను అట్టనే కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఎంత కఠినమైన నిర్ణయాన్ని చెబుతున్నాడో ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గము పనులు చేయకము, భక్తిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా ఎలా చనిపోదు అన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత మంచి మాట చూసారా. అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు అన్నాడు. ఆలోచించని ప్రేమన వాళ్ళారా, దేవుడు మనకు కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు ఆయుష్కాలం. అందరికి ఆయుష్కాలం ఇచ్చాడు కనుక ప్రతి దినాన్ని ఉదయాన్ని మనం చూస్తున్నాం. అస్తమానం జరగగానే సాయంత్రం మనము నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. మరలా ఉదయము ఉదయించడం అస్తమించడం అని మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఇప్పటికే చూసుకుంటూ వస్తున్నాం. మన వాళ్ళని చూస్తున్నాం, ఆత్మీయులను చూస్తున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తున్నాం, వాతావరణాన్ని చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అన్నాడు. అంటే లైఫ్ లాంగ్ మనం ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే మన దుర్మార్గత అనేది ఎదుటివానికి కనపడకుండా కవర్ చేసుకోవచ్చేమో, అవునా కదా? ఎదుటివానికి కనబడకుండా మనం మన దుర్మార్గతను కవర్ చేసుకోవచ్చేమో, కానీ దేవునికి కనబడదంటారు. చెప్పండి, ఆయనకు కనిపించని సృష్టమంటూ ఏది లేదు. ఆయన కనుదృష్టికి మరీ శ్రేష్టముగా, మరీ క్లియర్గా
క్లియర్ కట్గా మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి కనబడుతుంది. మన దుర్మార్గత దేవునికి అర్థమైంది ప్రియమైన వాళ్ళారా. అందుకే ఏమంటున్నాడు తెలుసా, అధికముగా దుర్మార్గం పనులు చెయ్యకుము, భక్తిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు అంటే నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి ముందుగా నువ్వెందుకు చనిపోతున్నావు అంటున్నాడండి. నువ్వెందుకు చనిపోతున్నావు? ఎలా? మీరు ఆలోచించండి. ఎలా అధిక ముందుగానే నీ కాలానికి ముందు చనిపోవడం అంటే, మనసు బాధపడింది అనుకోండి, గాయపడింది అనుకోండి, మన జీవితంలో ఎన్నో అప్పులు చేసామనుకోండి. చాలామంది అప్పులు చేస్తారు, ఎక్కువగా చేస్తారు. దాన్ని కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది ఏమండి ఆత్మహత్య చేసుకుంటుంటారు. అధికముగా అంటే అతి చేస్తున్నావు అని ఎవరు చేయమన్నారు? అంటే నువ్వు సుఖాలకు అలవాటు పడినావు అని లెక్క. సుఖాలకు అలవాటు పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుల పాలే అవుతారు. అవునా కాదు చెప్పండి? సుఖాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి, వాళ్ళు అనుకున్నట్టు అన్నింటిని కూడా సాధించుకోవాలి, సంపాదించుకోవాలి అనుకున్న వాడందరూ కూడా అప్పుల పాలవుతారు, అప్పులు చేస్తుంటారు. అలా అప్పులు చేసిన తర్వాత వాటిని కట్టలేక, ఆ బాధలు భరించలేక, ఆ వేదన భరించలేక చివరికి ఒక డిసిషన్కి వస్తాడు. అదే ఆత్మహత్య అంటారు. అంటే తనకు తానుగా వెళ్ళి మరి ఊరేసుకొని చావటమో, మందు తాగు చావటమో, నీళ్ళలో దూకి చావటమో ఏదో ఒకటి చేస్తుంటారు, ఆత్మహత్య చేసుకుంటుంటారు. అంటే తన కాలానికి ముందుగా చనిపోవటం అంటారు దీన్ని. దేవునికి ఇది ఇష్టమే ఉండదు ప్రియమైన వాళ్ళారా. దేవునికి ఇష్టమే ఉండదు. హిజ్కియా చావటానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి వేడుకొని, ప్రభువా నేను ఇంకా బ్రతకాలి, ఇంకా నీ కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు ప్రియమైన వాళ్ళారా. ఆయుష్కాలాన్ని పెంచుకోగలమా? పెంచుకోగలం. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలను చేయాలనుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన బాధ్యత అది పూర్తి కానంత వరకు దేవుడు మనల్ని కాపాడుకుంటూనే వస్తుంటాడు. ఇంకా దేవా నీ పని నిమిత్తం నేను ఇంకా ప్రయాసపడతానని దేవునికి ప్రార్థన చేశాము అని అంటే ఇంకా నిన్ను బ్రతికిస్తాడు, ఇంకా ఆయుష్కాలాన్ని ఇస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడండి. దేవుడు ఎంత కాపాడుతున్నాడండి. దేవుడు కాపాడుతున్నాడు అంటే ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు అంటే తను మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలి, పని చేయాలి. పని నిమిత్తం కదా మనల్ని మరి భూమి మీదకి పంపించింది. ఆలోచించండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, నీ కాలానికి ముందు నువ్వెందుకు చావాలి? అదే చెప్తున్నాడు ఆయన. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, భక్తిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందు నువ్వెందుకు చనిపోవాలి అని చెప్తున్నాడు. అంటే మనకిచ్చిన ఆయుష్ దేని కొరకు ఇచ్చాడో దాన్ని తెలుసుకొని దానికోసం ప్రయాసపడాలి. అది చెప్పాడండి, అది చెప్పాడు. చివరిగా ఏమండి యెహోషువ గ్రంథం చూద్దాం, ముగించుకుందామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరిని నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి అన్నాడు. చూడండి ప్రేమన వాళ్ళారా, అందరిని ఉద్దేశించి యెహోషువ మాట్లాడుతున్న మాట ఎంత ఏమండి విలువైన మాట ఆయన మాట్లాడాడో చాలా జాగ్రత్తగా వినండి ప్రేమన వాళ్ళారా. ఏమండి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఈ మాట నిజంగా చాలా గొప్ప మాట అండి. మీరు ఎవరిని సేవించుతారో మీరే కోరుకోండి, మీ ఇష్టం. ఎవరు సేవ చేసుకుంటారో అది మీ ఇష్టం.
కానీ నేను మాత్రం, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవించదము. ఎంత మంచి మాట చూసారా? నేను నా కుటుంబం యెహోవాను యెహోవాను సేవిస్తామంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, నా పిల్లల ఆయుష్కాలాన్ని, మాకిచ్చిన మా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి సేవిస్తాము, దేవుని కోసం బ్రతుకుతాము, దేవుని పనిలో ఉంటాము, దేవుని కోసం బ్రతుకుతాము అని యెహోషువ గారు మాట్లాడుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత మంచి మాట మాట్లాడారు చూడండి. మరలా ఏమండి, ఆ చివరి మాటలు చూడగలిగితే, మీరెవరిని సేవింపకోరుచున్నానో కోరుకొనినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అన్నాడు. చూడండి ప్రియులారా, నేను నా ఇంటి వారు. మొదటిగా మనం ఏం చదువుకున్నాం? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనంటే ఇంటి గృహ పరిపాలన స్త్రీ చేస్తుంది కాబట్టి స్త్రీతో పోల్చాడు. కానీ ఆయన మాట్లాడుతుంది ఏందో తెలుసా? అందరూ కూడా, ఇటు పురుషులైనా ఇటు స్త్రీలైనా తన కుటుంబాన్ని వాక్యంలో కట్టుకోవాలి. తన కుటుంబమే దేవుని ఇల్లు, తన కుటుంబమే ఇల్లు, మెయిన్ కుటుంబం ఇల్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇల్లు అనేది మన వెంబడొస్తుందా చెప్పండి? ఎక్కడైనా ఊరు వెళ్ళామనుకోండి, మీకు ఆడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, అకామిడేషన్ సరిగ్గా ఉండదు, నేను వస్తానని మీ వెంబడి వస్తుందా? ఏమన్నా ఇల్లు వస్తుందా? ఈ పరిస్థితులు, ఈ వాతావరణం వస్తుందా మన వెంబడి? రాదు. పోనీ ఇది చనిపోయినా రాదు, బ్రతికున్నా రాదు, ఇక్కడే ఉంటుంది, అది ఇక్కడే ఉంటుంది. కనుక ఇల్లు అనగానే కుటుంబం అండి. కుటుంబం జ్ఞానముతో మన కుటుంబాన్ని పెంచుకోవాలి. జ్ఞానముతో మన కుటుంబం అనే ఇల్లును కట్టుకోవాలి. కుటుంబం అనే ఇల్లు కట్టుకోవాలి. ఆలోచించండి ప్రేమన వాళ్ళారా. కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం ఏంటి? ఇది, నేనునో నా కుటుంబము, నేనునో నా ఇంటి వారును యెహోవాను సేవించుతాం, దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నాడు. ఇదండి ఇల్లు కట్టుకోవడం అంటే. ఆలోచించండి. దేవునిలో కుటుంబం అంతా ఉందనుకోండి, ఇల్లును చక్కగా ఆ ఇల్లు లేదా ఆ కుటుంబం కట్టబడుతుంది అని అర్థం. పాటలలో అభివృద్ధి రావాలి, వాక్యంలో అభివృద్ధి చెందాలి, ప్రవర్తనలో అభివృద్ధి చెందాలి, వాక్య నెరవేర్పులో అభివృద్ధి చెందాలి. నిజంగా దేవుడు ఎంత గొప్పగా బైబిల్ రాయించాడో ప్రేమైన వాళ్ళారా. ఆ మాటలు చదువుతున్నప్పుడు మరి మన హృదయం పులకరిస్తుందండి. వాక్యాన్ని వింటున్నప్పుడే కాదు, కాస్త వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని చదివించుకోవాలి. చదువు రాకపోతే చదివించుకోవాలి. కాస్త కనీసం రోజొక ఒక అధ్యాయాన్ని మనం చదివించుకోగలిగితే వాక్యంలో నిజంగా గొప్పతనాన్ని మనకు అర్థం చేయిస్తాడు దేవుడే. ఆత్మ సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలంటే మనం సహకరించాలి కదా దేవునికి. చెప్పండి, చదవాలనుకోవాలి, వాక్యము వినాలనుకోవాలి, వాక్యము ప్రార్థన కూడికల్లో కూర్చోవాలనుకోవాలి, దేవుని వాక్యం కోసం సమయాన్ని కేటాయించాలనుకోవాలి. అలా ఎప్పుడైతే అనుకుంటామో, ఇదిగో దేవునిలో మనము చక్కగా కట్టబడుతున్నట్టుగా, కుటుంబాన్ని నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అంటే, ఇదిగో మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకుంటున్నాం దేవుని కోసం. ఇదండి ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం ఇది. ఎందుకు నీ ఇల్లు చక్కబెట్టుకోనంటే, హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గారు వచ్చి చెప్పాడు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు చెప్పాడు అని అంటే, ఇక్కడ బాగా ఆలోచించాలి. హిజ్కియా గారికిలే అని అనుకోకూడదు. దేవుని నోట నుంచి ఒకరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అంటే అందరికి సంబంధించినదని అర్థం. అది కేవలం హిజ్కియా గారికి చెప్పినట్టుగా కాదు. పోనీ రోగమే రాలేదనుకోండి, చావడా? ఆలోచించండి. రోగం వచ్చిందనుకోండి, చావడా? ఆ రోగం వచ్చిపోయిందనుకోండి, చావడా? ఆ రోగం అలాగే ఉందనుకోండి, చావడా? ఖచ్చితంగా చావు గ్యారంటీ. చావు ఖచ్చితమైనప్పుడు ఆ మాట హిజ్కియా గారికి చెప్పాడు అంటే హెచ్చరికగా
ప్రపంచంలో ఉన్న మానవాళిని అందరినీ కూడా ఉద్దేశించి చెబుతున్నాడు అని అర్థం. ఒక మాట దేవుని నోట నుంచి వచ్చింది అని అంటే ఇది అందరికి సంబంధించినది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమన్న దేవుని పిల్లలారా, పాఠం నేర్చుకోవాలి. దాని ద్వారా పాఠం నేర్చుకోవాలి. అప్పుడే ఎదుగో వాక్యం మనలో ఫలించడానికి అవకాశం ఉంది. వాక్యంలో ఉన్నటువంటి వివరణ మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రేమన్న వాళ్ళారా, అలా మనం బ్రతకాలి. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే దేవుణ్ణి సేవించటం, దేవుని ఆరాధించటం, దేవుని పనిలో ఉండటం, కుటుంబాన్ని అంతటిని వాక్యంలో మరి పెంచటం, లేదా కుటుంబం అంతా కూడా వాక్యంలో ఎదగటం, వర్ధిల్లటం. వాక్యంలో వర్ధిల్లడం అంటే మరి ఆలోచించండి, చదువుల్లో వర్ధిల్లడం కాదు, వాక్యంలో వర్ధిల్లటం. అంటే వాక్యం మనం మాట్లాడుతున్నాం ఎప్పుడైనా. అందుకే ఏమన్నాడు, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు ఏం మాట్లాడాలన్నాడు? వాక్యం మాట్లాడమన్నాడు. అలా వాక్యం మాట్లాడుతున్నప్పుడు కుటుంబం అంతా కూడా ఆ ఇల్లు చక్కగా, కుటుంబం అనే ఇల్లు చక్కగా కట్టబడుతుంది అని అర్థం. కనుక అలా కట్టబడే ఇల్లుగా, దేవుణ్ణి ఆరాధించే ఇల్లుగా మన కుటుంబం అంతా కూడా అలా ఎదగాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను.